హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్జే థాట్స్ అండి. ఈరోజు మనం మసాలా వడ రెసిపీతో వచ్చేసాం. చూశారు కదా ఎంత బాగుందో, చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇది చాలా హెల్దీ కూడా, అలాగే ఇది ఈవినింగ్ టైం స్నాక్స్లోకి బెస్ట్ అని చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా శనగపప్పుని నానబెట్టుకోవాలండి. ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు చెక్క లవంగాలు తీసుకోవాలండి. మనం ఒక మిక్సర్ జార్లోకి మనం నానబెట్టుకున్న శనగపప్పు అలాగే ఈ చెక్క లవంగాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ మెత్తగా చేసుకోకూడదు, కొంచెం పప్పులుగా తగిలేటట్టు ఉండాలి. ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయ సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి ఆనియన్స్, కరివేపాకు, కొంచెం తెల్లగడ్డ, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇదంతా కూడా మనం మంచిగా కలిపేసుకోవాలి. ఎక్కువ మెత్తగా ఆడించకండి పిండిని. చూశారు కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఒక చిన్న సైజ్ పిండి ముద్దను తీసుకొని ఇంకో చేతిలోకి వేసుకొని ఇలా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్. చూశారు కదండి, ఇలా చిన్నగా రౌండ్గా చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకుంది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేసుకుందాము. చాలా ఈజీ అండి, కొంచెం మందంగా చేసుకుంటే విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా 2 సైడ్లు కాల్చుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే లోపలంతా మంచిగా ఉడుకుతుందండి. ఇవి కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఉన్నిస్తే సరిపోతుందండి. మనకి యూట్యూబ్ ఛానలే కాకుండా ఇన్స్టా పేజ్ కూడా ఉందండి. తప్పకుండా దాన్ని ఫాలో చేయండి. సేమ్ నేమ్ అండి, ఎస్జే థాట్స్. మీరు తప్పకుండా ఫాలో చేయండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూశారు కదండి ఎంత టేస్టీ క్రిస్పీ వడలు అనేవి రెడీ అయిపోయాయో. చాలా బాగుంటుందండి. చూశారు కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది కదా. మీరు ఈవినింగ్ టైం స్నాక్స్లో పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది చాలా హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మన నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అందులో మనం ఈ వడతో మనం ఎలా కర్రీ చేసుకోవాలనేది కూడా పెడుతున్నాము. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ.